నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. అయితే ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ది కేరళ స్టోరీ 2 ఇప్పుడు సినిమా హాల్స్ లో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ సౌండ్ చేస్తుంది. విపక్షాలు ఈ సినిమాను అడ్డుకోవాలని చూస్తుంటే మరికొందరు ఇది నిజాన్ని చాటి చెబుతోందని వాదిస్తున్నారు. అసలు ఈ పార్ట్ 2లో ఏముంది, ఎందుకింత రచ్చ జరుగుతోంది? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఇండియన్ సినిమా దగ్గర మళ్ళీ మంటలు మొదలయ్యాయి. ఫస్ట్ పార్ట్ తోనే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డైరెక్టర్ సుదీప్ తోసెన్ ఇప్పుడు సెకండ్ పార్ట్ తో శత్రుల ఫ్యూజులు అవుట్ చేయడానికి రెడీ అయిపోయారు. ది కేరళ స్టోరీ 2 రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలవ్వగానే కేరళ నుంచి ఢిల్లీ వరకు పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కి వెళ్లిపోయింది. అసలు ఇది సినిమానా లేక పొలిటికల్ ఎజెండానా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. మొదటి భాగంలో మత మార్పిడిలు, ఐఎస్ఐఎస్ కుట్రల గురించి చూపించి అందరినీ షాక్ కి గురి చేశారు. అయితే ఇప్పుడు రాబోతున్న సెకండ్ పార్ట్ లో ఆ బాధితుల తదుపరి జీవితం ఎలా ఉంది, సమాజం వారిని ఎలా చూస్తోంది, దీని వెనుక ఉన్న మరిన్ని డార్క్ సీక్రెట్స్ బయట పెట్టబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. దీంతో కేరళలోని అధికార పక్షం, విపక్షాలు ఒక్కటై ఇది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అని మండిపడుతున్నాయి. ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలు రావడం వెనక పెద్ద స్కెచ్ ఉందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు సినిమా టీం మాత్రం తగ్గేదే లేదంటోంది. మేము వాస్తవాల్నే చూపిస్తున్నాం, దమ్ముంటే నిజం కాదని నిరూపించండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఈ వివాదం ఎంత ముదిరిందంటే సినిమాను బ్యాన్ చేయాలని కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చినా సరే థియేటర్ల దగ్గర సెక్యూరిటీ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో సినిమా ప్రమోషన్స్ కంటే వివాదాలే ఎక్కువైపోయాయి. సినిమా చూడకుండానే జడ్జి చేయడం ఏంటని కొందరు అడుగుతుంటే ఇది విద్వేషాన్ని పెంచుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా శుక్రవారం సజావుగా రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర మళ్లీ రికార్డులు తిరగరాయడం ఖాయం. ఈ పొలిటికల్ వార్ సినిమా రిజల్ట్స్ ని ఎలా ప్రభావితం చేస్తుంది, జనం ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి మరి.